హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు గోరుచిక్కుడుకాయ మునక్కాయ పులుసు చేస్తామండి. ఇది చింతపండు నానబెట్టి, ఇది టమాటా తిరగబాతకు ఉడకబెట్టి పెట్టిందామా. ఇది తిరగబాతు అండి, తిరగబాతు చేసేది. మిక్సీకి వేసుకోవాలండి. ఇవి 2 స్పూన్లు మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఇది కొబ్బరి, కొంచెం చెక్క లవంగాల పొడి, 1 ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ చింతపండు నానేసుకున్నాము. ఈ కొత్తిమీర మసాలా దీంట్లోకేనండి ఆడించుకుంటాము, మిక్సీకి వేసుకుంటాము. ఆనియన్స్ వస్తున్నామండి. తర్వాత పెద్ద గంటతో 1 గంట ఆయిల్ వేసినారు. తర్వాత ఆవాలు, జీలకర్ర, కందిపప్పు ఉడకబెట్టాలి. చిక్కటి వాడతాను. మసాలా వేసేసినాను. గోరుచిక్కుడు ఉడకబెట్టి పెట్టేసినారు. గోరుచిక్కుడు మునక్కాయ, చింతపండు, 1 టమోటా కట్ చేశారు. మెత్త కూడా వేసి బ్యాళ్ళు కూడా 3 విజిల్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నామండి. మెత్తగా ఉడికినాయి బ్యాళ్ళు. చూడు, మెత్తగా ఉడకబెట్టి పెట్టినాము. టమాటా వేద్దాం. తర్వాత వేగిందా టమాటో 1 నిమిషం అట్లా మగ్గే వరకు 2 నిమిషాలు. టమాటా వేగింది. ఇది ఆడించుకుని మసాలా వేస్తాము. కొంచెం బెల్లం లేదు, కొంచెం వస్తుంది మసాలా చాలు. వాళ్ళు కూడా బెల్లం వేస్తున్నాము. 1 నిమిషం అట్లా మసాలా వేసి మసాలా ఉప్పు రాళ్ళుప్పు మసాలా వేయండి చూడండి. అవన్నీ ఉడకబెట్టుకునేది కాబట్టి ఇది బాగా మెత్తగా వేసుకోవాలి. ఎర్రగా వేగిపోతే మసాలా మళ్ళీ దాంట్లో అంతా వరకు కలిసి వేసుకుంటున్నా కానీ చింతపులుసు పోసేస్తాను. ఉడకబెట్టుకున్న కందిపప్పు మెత్తగా అయిపోయింది. మునక్కాయ వేస్తాం. గోరుచిక్కుడుకాయ మునక్కాయ వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్ని కావాలని నీళ్ళు వేసుకోవాలి. ఇంకో 5 నిమిషాలు లేకుండా సరిపోతుంది. మసాలా అంతా దానికి ఎక్కే వరకు ఉడికితే చాలు. చూడండి, ఒకసారి కలుపుకున్నాము. బాగా ఉడుకుతా ఉంది. 1 నిమిషం ఉండాలి. 1 నిమిషం ఉంటే అయిపోయాయి బ్యాళ్ళు, గోరుచిక్కుడుకాయ, మునక్కాయ పులుసు. అయిపోయిందా? అయిపోయింది. చూడండి, గోరుచిక్కుడుకాయ, మునక్కాయ, కందిపప్పు పులుసు అండి. బాగా రుచిగా, టేస్టీగా, సూపర్ గా ఉంటుంది. ట్రై చేయండి మీరు. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసినాము. బాగుంటుంది. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్లీజ్. బాయ్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.